శ్రీకృష్ణుడు 16,108 మంది ఆడవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి కామం ఎక్కువైపోయి ఆడవాళ్ళని అతని కాళ్ళ కింద అణిచివేయాలి అని అన్ని రాజ్యాలని కొల్లగొట్టి ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా బంధించి రోజుకు ఒకరిని బలవంతంగా వారికి ఇష్టం లేకపోయినా బలాత్కరించేవాడు. అలా రాజ్యంలో ఏ అమ్మాయి కనబడినా వారిని రాజ్యంలోకి లాక్కుని వచ్చి వాళ్ళ శీలాన్ని చెడి చేస్తూ అలా మొత్తం 16,108 మంది రాణులని అతని భవనంలోనే బంధించుకున్నాడు. వాళ్ళందరూ ఈ నరకాసురుడు వాళ్ళను పెట్టే హింస తట్టుకోలేక కృష్ణుడిని వేడుకుంటారు. కానీ కృష్ణుడు ఇతనిని ఏమీ చేయలేడు. ఎందుకంటే అతని మరణం కేవలం భూదేవి చేతుల్లోనే ఉంటుంది అని విష్ణువు వరం ఇచ్చి ఉంటాడు. భూదేవి ఈ జన్మలో సత్యభామలాగా జన్మించి ఉంటుంది. అందుకే సత్యభామ సహాయం తీసుకొని ఆ నరకాసురుడిపై యుద్ధానికి దిగుతాడు. సత్యభామ కృష్ణుడి విల్లుని తీసుకుని నరకాసురుడిపై కోపంతో లక్షల కోట్ల బాణాలను వెంటనే వదులుతుంది. అన్ని బాణాలు ఒకేసారి అతని ఒంటి మీద పడడంతో నరకాసురుడు అక్కడికక్కడే క్రూరంగా అరుస్తూ రక్తం కక్కుకుని కుప్పకూలి మరణిస్తాడు. ఆ తరువాత కృష్ణుడు రాజ్యంలోకి వెళ్లి ఆ రాణులందరినీ విడిపిస్తాడు. కానీ ఆ రాణులు అందరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఒక ఆడదానికి అత్యంత విలువైనది శీలం. ఆ నరకాసురుడు అక్కడున్న ప్రతి ఒక్క రాణిని బలాత్కరించాడు. ఇక మమ్మల్ని ఎవరు అంగీకరిస్తారు అని, ఇక మేము అందరము చనిపోతాం అని రాణులు అందరూ అంటారు. కృష్ణుడు దానికి నవ్వుతూ, మిమ్మల్ని అందరినీ నేను వివాహం చేసుకుంటాను. మిమ్మల్ని ఎవరు ఏ మాటలతో ఎత్తి పొడుస్తారో చూస్తాను అని 16,108 మంది రాణులను అక్కడికక్కడే వివాహం చేసుకుని అతన్ని రాజ్యానికి తీసుకుని వెళతాడు. ఇలా ఆ నరకాసురుడిని చంపి వీళ్ళని విడిపించిన ఈ రోజుని మనం దీపావళి పండవలాగా జరుపుకుంటున్నాం. కానీ కృష్ణుడు వీళ్ళ మీద ఎప్పుడూ చెయ్యి కూడా వేయలేదు. వీళ్ళని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.